ఓకే మేడం. ఎక్కడికి వెళ్ళారు? ఆ పక్క వెతుకుతున్నాను మేడం. వీళ్ళందరినీ బండి లెక్కించండి. మేడం. శివప్ప మేడం లోపలేయండి. ఓకే మేడం. పదండి రా, పోండి పదండి పోండి. మేడం ఈ ఎదవలు ఏం చేశారు? కిడ్నాపా రేపా? రెండు కావు. మరి ఇంకేం చేశారు మేడం? ఇలాంటి ఎదవల విషయంలో మీరు ఒంటరిగా వెళ్ళుండకూడదు. నన్ను తీసుకువెళ్ళుంటే హెల్ప్ అయి ఉంటుంది. హెల్పా? నాకా లేదా వాళ్ళకా? మేడం ఏంటి ఇలా మాట్లాడుతున్నారు? ఆ ఎదవలకి నేనెందుకు హెల్ప్ చేస్తాను? చెయ్యకుండా ఉంటే మంచిది. సూర్య, ఆ ఏసీపీ నలుగురిని అరెస్ట్ చేసి తీసుకొచ్చింది. నీకు ఈ విషయం? నాకు ఈ విషయం తెలుసు, తెలిసి ఇక్కడికి వచ్చా నేను. తను వాళ్ళని లోపలేసేంత వరకు నువ్వేం చేస్తున్నావయ్యా? నీకు ఇచ్చిన డబ్బులు సాలేదా? ఇంకా కావాలంటే చెప్పు, నేను ఇస్తాను. రిలీజ్ చేయి. వినిపిస్తే సైలెన్స్. ఎవరది నా స్టేషన్కి వచ్చి గట్టిగా అరిచేది? నా మనుషుల్ని తీసుకెళ్ళడానికి వచ్చాను. పిల్లల్నేదో స్కూల్ నుంచి తీసుకెళ్లేలాగా ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నావేంటి? నువ్వు తీసుకెళ్లడానికి వాళ్ళేం స్టూడెంట్స్ కాదు, ఇది స్కూలు కాదు, నువ్వు వాళ్ళ అబ్బా కూడా కాదు. ముందు బయటికి పోరా. నువ్వు ఎవరి దగ్గర మాట్లాడుతున్నావు కొంచెం ఆలోచించి మాట్లాడు. నేను మాట్లాడుతున్నది రౌడీ, మీటర్ వడ్డీ ఫైనాన్షియల్, డ్రగ్ సప్లయర్, మర్డరర్, కిడ్నాపర్, బ్లా 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 బ్లా. మొత్తం మీద చాలా చీప్ అయిన సూరితోనే మాట్లాడుతున్నానని చాలా బాగా తెలుసు. నీకు నేను అలాగే ఉంటాను, కానీ ఈ ఏరియా ప్రజలకి నేనే సూర్య అన్నని, విఐపి ద కింగ్. నా గురించి ఇంకా తెలియదు నీకు. మర్యాదగా చెప్తున్నా, నా వాళ్ళని రిలీజ్ చేసేయ్. ఏయ్, వాళ్ళని రిలీజ్ చేయమని చెప్పడానికి నువ్వెవర్రా? ఎఫ్ఐఆర్ రాసేసాను, కోర్టులో ప్రొడ్యూస్ చేయబోతున్నాను. ఈ వెధవల నోట్ నుంచి నిజం వచ్చిన తర్వాత
నిన్ను కూడా లోపలేస్తాను, అస్సలు మిస్ కాను. ఏసీపీ, ఇంకా నేను ఎవరిని తెలియకుండానే మాట్లాడుతున్నావు. ఇంకా ఒక్క నిమిషంలో నా బలం ఏంటో తెలుసుకుంటావు నువ్వు. హలో, నేనే ఎమ్మెల్యే స్వామి రెండో కొడుకు మాట్లాడుతున్నాను. ఆ నలుగురిని రిలీజ్ చేయండి. వాళ్ళు మా సూర్య మనుషులు. కుదరదు. నేను ఎమ్మెల్యే కొడుకుని చెప్తున్నాను, ముందు వాళ్ళని రిలీజ్ చేయి. ఆల్రెడీ ఎఫ్ఐఆర్ బుక్ అయింది. ఎమ్మెల్యే చెప్తేనే నేను వినలేదు, వాళ్ళ అబ్బాయి చెప్తే మాత్రం నేను వింటానా? రిలీజ్ చేయండి, ఎక్కువ మాట్లాడొద్దు. వాళ్ళను వదిలేసి నిన్ను లోపలికేనా? ఏంటి ఏమన్నావు? నీ దగ్గరే చెప్తున్నాను రా ఎమ్మెల్యే కొడక్క. నువ్వు నీ పని మాత్రమే చూస్తే చాలు, లేదంటే నువ్వు మాట్లాడుతున్న ఈ కాల్ నాకు రికార్డ్ అవుతుంది. ఇది నేను మీడియాకిచ్చి క్రిమినల్స్ ని పెంచి పోషిస్తున్న ఎమ్మెల్యే కొడుకు అని చెప్పి నిన్ను అరెస్ట్ చేసేస్తాను. మూసుకుని పెట్రా ఫోన్. ఏసీపీ, ఒక సిటీ ఎమ్మెల్యే కొడుకు దగ్గర ఎలా మాట్లాడాలో తెలీదా నీకు? నీకు కొంచెం కూడా భయమే లేదా? భయపడ్డానికి నేనేం నీలాగా క్రిమినల్ కాదు. నిన్ను ఆ రోజే ఆ చోట్లనే షూట్ చేసి పడేయాల్సింది. నేను ఎవరో చూపిస్తా నీకు. ఇంకా 2 రోజుల్లో నిన్ను ఈ స్టేషన్ నుంచి నీలి లేని అడవికి ట్రాన్స్ఫర్ చేయకపోతే నా పేరు సూరి కాదు. హే తో, ఆంధ్రాలో నీళ్లు లేని అడవంటూ ఏదీ లేదు. ఒకవేళ ఉందంటే ఆంధ్ర ప్రజలకు మనసెక్కువ. తినడానికి కాస్తంత తిండి, తాగడానికి 1 గ్లాస్ నీళ్లు, పడుకోవడానికి వాళ్ళింటి అరుగు ఇస్తారు. పేరు మార్చుకోవడానికి రెడీగా ఉండు. శివప్ప. ఎస్ మేడం. ఏంటయ్యా తిను నా దగ్గర ఇలా మాట్లాడేసలుతుంది? అన్నా మమ్మల్ని బయటికి తేనా, మిగతాదంతా మేము చూసుకుంటాం. రేయ్ నోరు ముయిరా, నేను మాట్లాడుతున్నాను కదా. ఇదిగో చూడు, ఏదో ఒకటి చేసి మా మనుషుల్ని బయటికి తీసే తీరాలి. సూర్య, కుర్రోళ్ళని బయటికి తీయడం కష్టం. ఇదిగో చూడు, ఎంత ఖర్చైనా పర్వాలేదు, ముందు వాళ్ళని బయటికి తీయాలి. నువ్వు ముందు ఇంటికి వెళ్ళు, అన్నిటిని నేను చూసుకుంటాను. ఇలా చూడు, నువ్వు దేనికి భయపడకు. అలాగే 4-5 రోజులకు నువ్వు నాకు కాల్ చేయకు. పని అయ్యాక నేనే కాల్ చేస్తాను. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. నువ్వంతా నీకొక దండం రా, బయలుదేరు. అన్నయ్య. హే, అన్నీ ఆయన చూసుకుంటారు, భయపడకుండా ఉండండి. సార్, నిన్న నుంచి ఏం తినలేదు సార్ మేము. ఓ, ఏసీ పిచ్చింది తిన్నారు కదా. ఏం కావాలరా? సార్, బిర్యానీ కొనివ్వండి సార్. అవును సార్. ఆహా, దానికి ముందు నేను ఇవ్వాల్సిన కొన్ని ఉన్నాయి, అవి ఇచ్చి కొనిస్తానులే. లాక్ ఓపెన్ చేయి. ఓకే సార్. ఇవ్వు సార్. మీకు సారీ చెప్పుకుంటున్నాను రా. సారీ ఎందుకు సార్? నమస్తే మేడం. హలో కామరాజ్, ఆ నలుగురిని జడ్జ్ ఇంటికి తీసుకొచ్చేయండి. నేను డైరెక్ట్గా అక్కడికి వచ్చేస్తాను. మేడం, ఎమర్జెన్సీ కేసు వచ్చింది, సో అందువల్ల సెబాస్టిన్తో పంపిస్తాను మేడం. ఓకే. సరే మేడం, సరే మేడం, ఓకే మేడం, పంపించేస్తా. హలో, ఆ నలుగురు కుర్రాలు గుడ్ మార్నింగ్ సార్. ఏంటమ్మా మధ్యని ఇంటికే వచ్చావు? ఏంటి విషయం? సార్, ఒక మర్డర్ కేసులో నలుగురిని నేను అరెస్ట్ చేశాను. వాళ్ళు స్టేషన్లో ఉన్నారంటే పొలిటికల్ ప్రెషర్ ఎక్కువగా ఉంది సార్. అందువల్లే మీ ముందుకు తీసుకొచ్చి ప్రజెంట్ చేస్తాను. ఎవరమ్మా అది? సూరి మనుషులు సార్. సరే ఓకే అమ్మా, త్వరగా తీసుకురా. ఓకే సార్. ఏంటి నలుగురు కుంటుకుంటూ వస్తున్నారు? మీకు చెప్పాను కదా వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి అని. మేడం, మీరు వెళ్ళిన తర్వాత ఈ నలుగురు చాలా గలాట చేశారు మేడం. సార్ గారు కొంచెమైనా పని చేయండి అని చెప్పారు. నేను బాగా పని చేశాను.
దీన్ని నేను నమ్మాలా? కావాలంటే సార్ దగ్గర అడగండి. మీరందరూ ఇలాంటి వాళ్ళని నాకు తెలుసు. పదండి. గుడ్ మార్నింగ్ సార్. సార్ మధ్యని ఎందుకని ఈ కుర్రాళ్ళని ఎలా కొట్టావు నువ్వు? తప్పు చేశావమ్మా. వాళ్ళు కూడా మనుషులే. తప్పు చేశారా లేదా అనేది కోర్టు డిసైడ్ చేయాలి. అందుకోసమని నువ్వు ఈ విధంగా ఖచ్చితంగా చేసి ఉండకూడదు. ఇట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్. ముందుగా వీళ్ళకి ఫస్ట్ ఎయిడ్ చేయించు, తర్వాత ఇమీడియట్గా హాస్పిటల్లో జాయిన్ చేయి. ఎస్ సార్. రండి. హాస్పిటల్కి తీసుకెళ్ళండి. ఓకే నేను మేడం. వెనకాలేస్తాను. సరే మేడం, వెళ్దాం. నొప్పిగా ఉంది. కళ్ళు ఓపెన్ చేయండి. సిస్టర్, డాక్టర్. వీళ్ళిద్దరికి ఇంజెక్షన్ చేయండి. ఓకే డాక్టర్. అమ్మా అమ్మా, అయ్యో. హే ఏసీపీ, చూసావు కదా నా పవర్ని, ఎలా మా మనుషుల్ని కాపాడానని. రే సూరి, నీలాంటి ఒక చెత్త విధవని నేను ఇంతవరకు చూడనే లేదు. హే, జాగ్రత్తగా మాట్లాడు. రే, నోరు మూసుకొని వినరా. డైరెక్ట్ గా రిలీజ్ చేయించే సత్తా లేక ఈ విధంగా డ్రామాలాడి బిల్డప్ కొడుతున్నావా? ఇప్పుడే నువ్వు నా గురించి బాగా అర్థం చేసుకున్నావు, ఒప్పుకుంటున్నాను. నేను అర్థం చేసుకోవడానికన్నా ముందే నువ్వు ఎక్కువగా భయపడ్డావు కదా, అది చాలరా నాకు. ఏంటి, సూరికి భయమా? హ, నాకు భయం అయితే నీకు ఫోనే చేసి ఉండను కదా. నువ్వు భయపడ్డావు కాబట్టి నీ మనుషుల్ని ఇలా చేసావు, లేదంటే వాళ్ళని ఊరికి వదిలేసి ఉండొచ్చు కదా. ఏయ్, ఇది నీకు ఉట్టి శాంపిల్ మాత్రమే. ఇంత జరిగా కూడా నువ్వు చేంజ్ అవ్వలేదు అనుకో, తర్వాత నీకుంది ఒక పెద్ద బాంబు. పోలీస్ నిరా నేను. ఏసీపీ మర్దిని అన్నదే నా పేరు. న్యాయం, ధర్మం, నీతిని కాపాడడం కోసమే నేను కాకి చొక్కని వేసుకున్నాను. హ, కాకి చొక్క వేసుకోవడానికి ముందే నీలాంటి క్రిమినల్స్ నేను మీట్ అవ్వాల్సి వస్తుందని ముందే తెలుసు. అది తెలిసి కూడా నేను కాకినే ఎంచుకున్నానంటే నా లైఫ్ లో నేను అన్నింటికి రెడీగా ఉన్నానని అర్థం. అర్థమైందా? ఏ మాట్లాడరా, మాట్లాడడానికి ముందు ఏ ఏ అంటావు? యర్ కౌంట్ డౌన్ స్టార్ట్స్ ఫ్రమ్ నౌ. నీకు నువ్వుగా వచ్చి సరెండర్ అయితే నీకే మంచిది. నేనే వచ్చి పట్టుకున్నానంటే పెట్రా ఫోన్. ముందు ఏదైనా చేసి దాన్ని చంపేయాలి. డాక్టర్తో మాట్లాడారా? మాట్లాడాను మేడం. ఒకవేళ మీరు మాట్లాడాలంటే డాక్టర్ని తీసుకొస్తాను. అవసరం లేదు, ఇక్కడైనా కాస్త జాగ్రత్తగా ఉండండి. సరే మేడం. ఇక్కడ 2 కానిస్టేబుల్స్ని పర్మనెంట్గా వేశాను, వాళ్ళు ఇక్కడే ఉంటారు. ఎవరది? వాళ్లే మేడం. ఓకే, బీ కేర్ఫుల్. నేను బయలుదేరుతున్నాను. ఓకే మేడం. అయ్యో, కాళ్ళు సార్, కాళ్ళు సార్. సారీ రా, సారీ. హలో సూర్య,
మన కుర్రాల్ని హాస్పిటల్లో చేర్పించాను. అలాగా? అమ్మయ్యా, తప్పించుకున్నా. రిలాక్స్ అయిపోకు సూర్య. ఇప్పుడు మన కుర్రాల్ని ఎలా తప్పించాలో నువ్వు ముందు ప్లాన్ చేయి. హే, దానికి ముందు ఆ ఏసీపీని చంపేయాలరా. రేయ్, జరగని పని గురించి మాట్లాడుకో. ముందు కుర్రోళ్ళు సేఫ్గా ఉండని, ఆ తర్వాత తనని వేసేయడానికి స్కెచ్ వేయి. హే, అది కాదు. ముందు దాన్ని చంపేస్తేనే మన టైం సరి అవుతుంది. నిద్రపోయినా లేచినా తను పెట్టిన టార్చరే మైండ్ లో వస్తుంది. యో సూర్య, నేను చెప్పేది వింటావా లేదా? సరే, ఈ రోజు రాత్రి నువ్వు హాస్పిటల్కి వచ్చి కానిస్టేబుల్కి డబ్బులు ఇచ్చేసి కుర్రోళ్ళని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో. ఇప్పుడు ఏం చేద్దామన్నా? ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ ఆర్డర్ చేశాను. మొహాల్ చూడు. ఈ నలుగురు మనవాళ్లే. సార్, దయచేసి ఇది ఇవ్వద్దు సార్. సార్, ఇది తెలిసి మమ్మల్ని తీసుకుని లోపలేస్తారు. నేనెవరో మీకు తెలుసు కదా అని నేను చూసుకుంటాను. మీకే సమస్య రాదు. సార్, ఏసీబీ మేడంకి మాత్రం తెలిస్తే అందరినీ బొక్కలో వేసేస్తారు సార్. అయితే ఓ పని చేయండి, దీంతో పాటు ఇది కూడా తీసుకోండి. ఓకే? ఇదిగో సార్, తీసుకెళ్ళండి సార్. రేయ్, పిలుచుకురండి రా. సార్, ఏది ఏమైనా మీరు ఎస్కేప్ అయిపోతారు. మీరు ఇలాగే వెళ్ళిపోతే మమ్మల్ని ఎంక్వైరీ చేసి మరీ చంపుతారు సార్. సార్, దానికి బదులు మీరు 2 దెబ్బ కొడితే మేమేదో ఖర్చు చెప్పేసి అలాగే ఎస్కేప్ అయిపోతాం. తెలివి గల్ల వాళ్ళే, మీలాంటి వాళ్ళే డిపార్ట్మెంట్ కావాలి. రండి. హలో, వాట్? ఎప్పుడు? ఇప్పుడు వస్తున్నాను. కమ్. అప్పుడైతే ఎంత జరిగింది? అవును సార్. సరే, మీరు ఇప్పుడు వెళ్ళి బ్రేక్ తీసుకోండి. మనం తర్వాత మాట్లాడుకుందాం. దీనికి ఏమైనా ఒక దోవని మనం కనిపెట్టాలి. ఇదంతా ఎప్పుడు ముగుస్తుందో నాకు నిజంగా తెలియలేదు సార్. సార్, కార్ నంబర్ దొరికింది సార్. AP11 M2692. ఈ కారు ఇక్బాల్ది సార్. సార్, ఆ ఇక్బాల్ సూర్య యొక్క ఆపోజిట్ గ్యాంగ్ సార్. వాడు రౌడీయే సార్. గొడవ జరిగింది ఏసీపీకి సూర్యకి మధ్య. బట్ ఇందులో ఇక్బాల్ ఎందుకు రావాలి? అదే నాకు అర్థం కావట్లేదు సార్. ఇక్బాల్ని పిలవండి. ఓకే సార్. శివప్ప, ఏ ఇన్ఫర్మేషన్ దొరికినా నా దగ్గర చెప్పండి. అలాగే సార్. మీరు ఇప్పుడు వెళ్ళొచ్చు. సార్, నమస్తే సార్. నా పేరే ఇక్బాల్. ఏం పని చేస్తున్నారు? నా దగ్గర గ్యారేజీ ఉంది సార్. అందులో కార్లు ఉంచాను. బండి నంబర్ AP11 M2692 గుర్తుందా మీకు? ఆ బండి నాదే సార్. ఏం సార్? ఏయ్, డ్రామా చేయకు, నిజాన్ని చెప్పు. ఎందుకు ఇలా చేసావు? సార్, అల్లా మీద ఒట్టు సార్, నిజంగానే ఏం జరిగిందో నాకు తెలియదు సార్. ఏయ్, ఈ బండి మా ఏసీపీ మర్దిని యాక్సిడెంట్ చేసి అక్కడి నుంచి బయలుదేరింది. యాక్చువల్ గా ఇది యాక్సిడెంటా లేక మర్డర్ కేసిన స్కెచ్చా? ఆ బండి నాదే సార్. నడిపింది నా మనుషులే సార్. వాళ్ళని ఇక్కడికి రమ్మంటాను సార్. ఒక్క నిమిషం సార్. ఏ షదాబ్,
ఆ సయ్యద్ని తీసుకొని డీజీపీ ఆఫీస్ కు త్వరగా రా. నేను ఇక్కడే ఉన్నాను, త్వరగా రా. సార్ వాళ్ళు వస్తున్నారు సార్. వచ్చేసారా? లోపలికి రండి. పదండి. ఏం జరగబోతుందో ఏంటో. రా 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 రా. సార్ ఇతనే సయ్యద్. ఆ కారు నడిపింది ఇతనే సార్. నువ్వే కారు తోలావా? అవును సార్. ఎందుకు యాక్సిడెంట్ చేసేలావు? రేయ్ సార్తో చెప్పండి రా. సార్ నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, బండిలో వెళ్ళే అమ్మాయిని లేపేయమని. డబ్బులు కాసపడి ఇలా చేసేసాను సార్. ఆ బైక్ లో ఉండింది ఎవరని తెలుసారా? మా ఏసీపీ మర్దిని. సార్ అల్లా మీద ఒట్టు సార్, ఆవిడ ఏసీపీ అని నాకు తెలియదు సార్. సూర్య మనిషి పచ్చి అని ఒకడున్నాడు సార్, వాడి ఫ్రెండ్ నాకు ఫ్రెండ్ సార్. వాడే పని ఇప్పించాడు సార్ నాకు. డబ్బు కాసపడి ఇలా చేసేసాను సార్. సార్ క్షమించండి సార్. నా మనుషులే సార్, మీరు ఏ పనిష్మెంట్ ఇచ్చినా ఓకే. షోపా. ఎస్ సార్. వీళ్ళ దగ్గర ఒక స్టేట్మెంట్ తీసుకుని ఎఫ్ఐఆర్ని రెడీ చేయండి. వీడిని కస్టడీలో తీసుకోండి. ఓకే సార్. ఇక్బాల్, ఇంక మీట నువ్వు చేసే అన్ని పనులు స్టాప్ చేయాలి. ఒకవేళ నువ్వు దొరికిపోయావంటే నిన్ను కూడా నేను లోపల తీసేస్తా. సరే సార్, మీరు చెప్పినట్టే చేస్తాను. వస్తాను సార్. పదండి. సూర్య, నీ ఇలాంటి వాళ్ళు నా కళ్ళ ముందే నిలబడకూడదు. ఏంట్రా నీకేమైనా బుద్ధి చెడిపోయిందా ఏంటి? నా ఇంటికి వచ్చి నా వాళ్ళనే కొట్టేసి నన్నే అరుస్తున్నావరా నువ్వు? ఇప్పుడు నేను ఊరిక మాట్లాడుతూ ఉన్నాను. ఇంకొద్ది రోజుల్లో నీకు టికెట్ ఇచ్చి పంపిస్తాను. అప్పుడే నీ వల్ల ఏం పీకలేకపోయావు, ఇప్పుడొచ్చి ఏం పీకుతావురా? సెటిల్మెంట్ కు వచ్చిన నా తమ్ముడిని కొట్టి చంపారు కదా, అంతా తెలిసి ఊరిక ఉంటున్నాను అనుకోకండి. నా ఫుల్ టార్గెట్ మీ గ్యాంగేరా. నిన్నే చంపేయగలనురా. నేనేమి నీ తమ్ముడిని ప్లాన్ చేసి చంపాలని చంపలేదు. నేను చంపాలనుకుని ప్లాన్ చేసి స్కెచ్ చేశాను అనుకో, మిస్సే అవ్వదు. నీలోగా నేను పిచ్చోనే కాదు. నేరుగా నాతో ఫైట్ చేయరా. అదే వదిలేసి నా బండి తీసుకెళ్లి నా వాళ్ళని వాడుకొని నువ్వు ఆ ఏసీపీని నా వాళ్ళతోనే చంపించాలనుకుంటావా? నువ్వు ఒక మగాడివారా? ఏమన్నాకనే నీకు సిగ్గే లేదా? మూడిస్తే నేను, ఆరొస్తే వాడా? నీకు ఉందే. ఏ నిషా, వీడిని నమ్మకో. ఎందుకో తెలుసా? వీడు ఎక్కువ కాలం బతకడు. వీడిని నేనే చంపబోతున్నాను. నా దగ్గర తుపాకీ ఉందిరా. నీ టైం దగ్గర పడుతూనే ఉంది. నీ కథ తొందరలోనే ముగియబోతుంది. హే సూర్య, ఈ టైంలో వాడితో గొడవ పెట్టుకోకు. ముందు ఏసీపీ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేద్దాం, తర్వాత వీడి సంగతి ఏంటో చూద్దాం.